నా కుమారుడు ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలు 1, 2 కాదు, మన బ్రతికినంత కాలం దేవుని ఆజ్ఞలను గైకొనాలా. కంటికి కనపడని దేవుడు తన మనసులో మాటలన్నీ 66 పుస్తకాలుగా, బైబిల్గా, పరిశుద్ధ గ్రంథంగా మన చేతికి అందించాడు కనుక ఆయన ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకోవాలి. మనం నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలి. మనం ఏదో పార్లమెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, పార్లమెంట్ కొరకు వాక్యం చదువుతున్నాం వింటున్నాడు కాకుండా ఇవన్నీ హృదయపూర్వకం చేయాలి. ఆయన ఉపదేశాన్ని హృదయపూర్వకంగా మనం మర్చిపోకుండా ఉండాలా. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం గైకొనాలా. దానివల్ల ఏమి లాభం మనకి? ఏ లాభమైనా, ఏ నష్టమైనా తాత్కాలికమే. అసలు శాశ్వతమైన దేవుడు లాభం మనకి ఉందంటే ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మలో మనం నరకానికి పోకుండా శాశ్వతమైన